అందరికీ నమస్కారం. వివాహ శుభకార్యముల ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును. అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును. ప్రకటనలు కావలసిన వారు మన మన్యం 2021@gmail.com ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మన మనీ న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ముందుగా వార్తలకు స్వాగతం. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని వంజంగి మేఘాలకొండ పర్యాటక కేంద్రంలో మండల పంచాయతీ అధికారుల ఆకాంక్షలతో నిరుద్యోగ రిసార్టు నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు ఆవేదనను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాడేరు మండల ఎంపీడీఓ ఆకాంక్షలతో వంజంగి పంచాయతీ కార్యదర్శి తమ రిసార్టు కాటేజీలలో వ్యక్తిగతంగా వచ్చి బెదిరించడం, ఫోన్ల ద్వారా మెసేజ్ల ద్వారా బెదిరింపులు చేస్తూ మీరు గ్రామ పంచాయతీకి ఎంపీడీఓ కార్యాలయానికి నెల చెల్లింపులు చేయాలని, లేని పక్షంలో తమ కాటేజీలు రిసార్ట్లు మూసివేయాలని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు ఎల్ శ్రీనివాసమూర్తి. నేను వంజంగి రిసార్ట్స్ యూనియన్ ప్రెసిడెంట్ని. మాకు వంజంగి రిసార్ట్స్ ఏర్పడిన నుంచి మాకు ఎటువంటి ఇబ్బందులు కానీ ఏమీ లేవు. కానీ ప్రజెంట్ రాను మాకు ఏంటంటే ఈ సంవత్సరం నుంచి పోయిన సంవత్సరం నుంచి కూడా కొత్తగా రూల్స్ పెట్టి మమ్మల్ని కొంచెం భయభ్రాంతులుగా చేస్తున్నారు. అదేంటంటే ఇప్పుడు మేము మా సొంత భూముల్లో మేము వ్యాపారం చేసుకుంటుంటే మేము ఒక గిరిజనులై ఉండి మేము ఎదుటోళ్ళు మేము శిస్తులు కట్టాలి అని నేను గట్టిగా అడుగుతున్నాను. ఈరోజు నేను మాట్లాడేది ఒకటే, ఏం కాదు, ఎంపీడీఓ గారు మీకు ఎవరు మీకు అధికారం ఇచ్చారు? మీరు ఇలా సెక్రటరీని పంపించి రిసార్ట్లకు వచ్చి భయభ్రాంతులు చేసి మమ్మల్ని ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. మీకు ఏమైనా ఉంటే మీరు డైరెక్ట్గా వచ్చి మీరు మాట్లాడండి. లేదనుకుంటే మీరు ఇంకా తగిన చర్యలు తీసుకోండి. లేదనుకుంటే మేము కలెక్టర్ గారి వరకు ఇంకా పై అధికారి వరకు వెళ్తాము. వెళ్ళి కూడా మేము మా యొక్క పోరాటం చేస్తాము. ఇలాగ ఒక లంబసింగ్లో కానీ ఒక అరకులో కానీ మారేడుమిల్లిలో కానీ మేము అన్ని ఎంక్వైరీ చేస్తే నేను ఒక యూనియన్ ప్రెసిడెంట్గా అక్కడ ప్రెసిడెంట్ వాళ్ళతో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఇటువంటిది అయితే ఎక్కడ కూడా ఏమీ ఇలా కట్టడాలు కానీ ఏమీ లేదు. టోల్ గేట్కి వెహికల్కి 100 రూపాయలు తీసుకోవడము, పర్ హెడ్కి 50 రూపాయలు తీసుకోవడం అనేది ఇప్పుడు వాళ్ళు మన యొక్క ఈ ప్రకృతిని వీక్షించడానికి వచ్చిన వాళ్ళ దగ్గర కూడా మనం వసూలు చేయడం అనేది చాలా దరిద్రమైన ఒక ఇది అనుకోవాలి. ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా, జిల్లా అధికారులు ఆదేశాలు లేకుండా గత ఏడాదిలో కూడా అక్రమ వసూలు చేశారని, ఎటువంటి రసీదులు కూడా తమకు ఇవ్వలేదని ఆరోపించారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదేశాలు వారి తీర్మానం ప్రకారం అన్ని విధాల అనుమతులు తీసుకొని నిరుపేద నిరుద్యోగ గిరిజనులుగా తమ సొంత భూములలో తాము కాటేజీలు రిసార్ట్లు నిర్మించుకొని అప్పులు చేసి నడిపిస్తున్నామని, సంవత్సరానికి 20 రోజులు మాత్రమే వ్యాపారం సాగుతుందని, ఎక్కడ లేని విధంగా వంజంగి మేఘాలకొండ రిసార్ట్ కాటేజీలలోనే ఆంకాంక్షలు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వంజంగి రిసార్ట్ యూనియన్ తరఫున మేము మా విన్నపం ఏమిటంటే, మాకు సెక్రటరీ గారు కానీ ఎంపీడీఓ గారు కానీ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మా యొక్క పన్ను కట్టమనేసి చాలా ఇబ్బందులను గురి చేస్తున్నారు. దీనికి ఏంటంటే మేము లాస్ట్ ఇయర్ అమౌంట్ కట్టినప్పటికీ దాని ఒక బిల్లులు కానీ ఏమి కానీ చెల్లించలేదు. ఇప్పుడు దానికి కట్టడం లేదనేసి ఒక నోటీస్ ఇవ్వకుండా మాకు భయభ్రాంతులను ఒక ఫోన్ ద్వారా మెసేజ్లు పెడుతూ దాన్ని మీరు కట్టకపోతే మీ ఆస్తుల్ని జప్తు చేస్తాము అనేసి పలానా డేట్ అనేసి మాకు చేసి ఫోన్ల ద్వారా మాత్రమే మెసేజ్ని పంపిస్తాము. కట్టని ఎడల మీ యొక్క రిసార్ట్ని మూసివేయాల్సిందిగా అనేసి మమ్మల్ని మెసేజ్ ద్వారా పంపిస్తున్నారు. నా పేరు డి సతీష్, వంజంగి రిసార్ట్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గారని. నేను BA BEd చేసి చదువుకున్నాను సార్. ఎందుకంటే నేను ఏ ఉపాధి లేక ఉద్యోగం లేక నేను ఒక టెంట్లు పెట్టి రిసార్ట్ పెట్టుకొని వంజంగిలో పెట్టుకున్నాను సార్. నేను గత సంవత్సరం పెట్టుకున్నాను, నాకు ఎంతో కొంత వచ్చింది. అలాగే మాకు అనేది
సంవత్సరానికి 3 నెలలు మాత్రమే మాకు ఉంటుంది, కానీ అందులో మాకు 20 రోజులు మాత్రమే మాకు బిజినెస్ అనేది ఉంటుంది. అందులో మా కింద పనిచేసే కుర్రోళ్ళకి వాళ్ళకి మేము ఎంతో కొంత శాలరీ పరంగా ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వడానికి తర్వాత మేము ఎంతో కొంత నేను అప్పు తీసుకొని లోన్ తీసుకొని అది పెట్టుకోవడం జరిగింది. కానీ గవర్నమెంట్ నుంచి కానీ నాకు ఎటువంటి ఆర్థికంగా కానీ గవర్నమెంట్ సబ్సిడీ లోన్స్ కానీ ఏవి కూడా నాకు అందించలేదండి. దయచేసి ఈ యొక్క 3 నెలల్లో మాకు ఈ రిసార్ట్స్ పెట్టుకొని ఎంతో కొంత ఉపాధి పొందుతుంటే మధ్యలో ఈ అధికారులు అనే వాళ్ళు మాకు చాలా ఇబ్బందికరం పెడుతున్నారు. టెంట్ కింద కట్టమని ఎంపీడీఓ నుంచి తర్వాత వంజంగ్ సెక్రటరీ గారు మాకు చాలా భయబంతులు కలిగిస్తున్నారు. దానికి ఏంటంటే మాకు జిల్లా కలెక్టర్ నుంచి ఏదైనా ఆదేశాలు మాకు ఇచ్చినట్లయితే కంపల్సరీగా మేము దానికి కట్టుబడిగా మేము అమౌంట్ అనేది పే చేస్తాము. కానీ మాకు ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా అర్థవంతంగా మాకు ఈ 10 రోజులు అనేది మాకు మూసేయడం జరిగింది. కానీ దానివల్ల మేము చాలా నష్టపోయామండి. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.